ఒక ప్రశాంతమైన అడవిలో పిప్ అనే చిన్న ఉడత పొడవైన ఓక్ చెట్టులో నివసించేది. ఇతర జంతువులతో పోలిస్తే పిప్ చాలా చిన్నది, కానీ తన చాలా శక్తివంతురాలు, తెలివైనది కూడా. ఏదైనా సాధించగల సామర్థ్యవంతురాలు. అక్కడ అనేక జంతువులు ప్రశాంతంగా జీవిస్తాయి. వాటిలో పక్షులు, కుందేళ్ళు మరియు జింకలు వంటి పిప్ స్నేహితురాలు చాలా ఉన్నారు. ఒకరోజు అడవిలోకి భయంకరమైన తుఫాను వచ్చింది. గాలి వీచింది, వర్షం కురిసింది. దీనివల్ల నది ప్రమాదకరంగా పైకి లేచింది. రోజీ అనే చిన్న కుందేలు తేలియాడే దుంగపై చిక్కుకొని ఉధృతంగా ప్రవహించే జలపాతం వైపు కొట్టుకుపోతుండగా పిప్ గమనించింది. ఆలోచించకుండా 2 సార్లు పిప్ చెట్ల నుండి కొమ్మల వైపు పరిగెత్తుతూ ఒకదాని నుండి మరొకదానికి దూకుతూ రోజీని పట్టుకుంది. నదిపై వేలాడుతున్న ఒక మందపాటి తీగను తను గమనించి దానిని త్వరగా నమిలి రోజీ కిందికి వెళ్లేసరికి దాని కింద పడేసింది. రోజీ తన చిన్న పాదాలను చాచి సరి అయిన సమయంలో తీగను పట్టుకుంది. పిప్ తన శక్తంతా ఉపయోగించి రోజీని సురక్షితంగా ఒడ్డున చేరే వరకు లాగుతూనే ఉంది. భయంతో చూస్తూ ఉన్న ఇతర జంతువులు పిప్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నాయి. ఆ రోజు నుండి పిప్ సింధూర పండ్లు సేకరించే చిన్న ఉడత మాత్రమే కాదు, తను అడవికి ఒక వీరుడిలా ప్రఖ్యాతిగాంచింది.